వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఆరు అంటుంది, పిల్లలు మిస్సమ్మ చాలా మంచిది, మీరే మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారు, గొడవ పడండి కానీ దూరం మాత్రం పెట్టకండి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి అమ్మో ఏదో మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నట్టు ఈ మాటలు చెప్తున్నావు అని చెప్పి అంజలి అంటూ ఉంటే, అంటే ఏం లేదు ఊరికే చెప్పాలనిపించింది, సరే జాగ్రత్త అని చెప్పి ఆరు అక్కడి నుంచి ప్లేట్ తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత ముగ్గురు పిల్లలు అంజలి అలాగే వాళ్ళిద్దరు అన్నయ్యలు, పాపం అమ్మో మన ముగ్గురికి అమ్మ ప్రేమని ఇవ్వాలనుకుంటుంది, అమ్మ లేని లోటుని తీర్చాలనుకుంటుంది, మీకు ఎంతమందికి అనిపించింది అమ్మ తినిపించినట్టే, అమ్మ చెప్పిన కబుర్లు చెప్పినట్టే అని చెప్పి ఇద్దరు అంటూ ఉంటే నాకు కూడా అనిపించింది అని చెప్పి అంజు పాప కూడా చెప్తూ ఉంటుంది. ఇక నుంచి మనం అమ్ముని తప్పుగా అర్థం చేసుకోకూడదు, అమ్ముని తప్పుగా అర్థం చేసుకొని మనం దూరం పెట్టాము అని చెప్పి ముగ్గురు అనుకుంటారు. మరోపక్క అమర్ రూమ్లోకి మే కమిన్ డాడ్ అని చెప్పి అమ్ము అంటుంది. అమ్ము అని చెప్పి అమర్ అన్నంతోని, ఏంటి ఇది తీసుకొచ్చావు అని చెప్పి అమర్ అంటాడు. అంటే డాడ్ మీకు పడుకునే ముందు ఇలా తినడం అలవాటు కదా, అందుకే తీసుకొచ్చాను అని చెప్పి అనగానే ఇక అమర్కి ఆరుతో గడిపిన క్షణాలు, ఆరు కూడా ఇలాగే షుగర్ అలాగే పెరుగన్నం తీసుకురావడం గుర్తొస్తూ ఉంటుంది. తీసుకోండి డాడ్ అని చెప్పి ఇక అమ్ము పెడుతుందనమాట. ఇక అమర్ తింటూ ఉంటాడు. ఇక అమ్మని చూసుకుంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుందన్నమాట. అక్కడే నించున్న ఆరు ఆ తర్వాత ఇక్కడ పెట్టేస్తాను టేబుల్ మీద అని చెప్పి అమర్ ఆ ప్లేట్ అక్కడ పెడుతూ ఉంటే, ఇటువంటి నేను కిచెన్లో పెట్టేస్తాను అని చెప్పి అమ్ము అంటుంది. సరే అని చెప్పి ఆ గిన్నె అక్కడ ఇచ్చేస్తాడు. ఇక అమ్ము తీసుకొని వెళ్తూ ఉంటే, అమ్ము నాకేమైనా చెప్పాలా అని చెప్పి వెళ్తున్న ఆరుని ఆపుతాడు. అది ఏం లేదు డాడ్ గుడ్ నైట్ అని చెప్పి అనగానే గుడ్ నైట్ అని చెప్పి అమర్ కూడా అంటాడు. మళ్ళీ వెళ్ళిపోతున్న అమ్ముని ఆపి, అమ్ము ఒక్క నిమిషం ఇట్రా అని చెప్పి అనగానే ఇక అమ్ము గబగబా వస్తుంది. ఇక అమ్ముని దగ్గరకు తీసుకొని ఆరుని దగ్గరకు తీసుకొని ఇక కంటి మీద ముద్దు పెడతాడు. ఇక ఆరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక అమ్ము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రూమ్లో నుంచి బయటికి రాగానే ఇక అమర్ ముద్దు పెట్టిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నాకు ఇది ఎంత స్వీట్ మెమరీ అని చెప్పి ఆరు చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క ఇక ఇటుపక్క అమర్ కూడా బాధపడుతూ ఉంటాడు, ఎమోషనల్ అవుతూ ఉంటాడు. పక్క అమ్ము తన రూమ్లోకి రాగానే ఇక ముగ్గురు చెల్లెలు అలాగే తమ్ముడు ఇక పడుకుని ఉంటారనమాట. ఇక అమ్ము కూడా వచ్చి అక్కడే పడుకుంటుంది. పడుకోగానే అమ్ములో నారు లేచి కూర్చొని ఇక ఇలా చెప్తూ ఉంటుంది, మిస్సమ్మ చాలా మంచిది, ఆ మనోహరి ఇక మీ జోలికి రాకుండా చాలా అంటే చాలా దూరం పంపించేశాను. ఇక నాన్న మిస్సమ్మ మీ నలుగురు చాలా అంటే చాలా సంతోషంగా ఉండొచ్చు, పెద్దయ్యాక మీ మనసుకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి. కానీ ఆ సీన్ అదంతా చూద్దాం అనుకున్నాను, కానీ దేవుడు నాకు అంత అదృష్టం ఇవ్వలేదు. ఏ లోకంలో ఉన్న అమ్మ మీ గురించి ఆలోచిస్తుంది, ఈ అమ్మ మీకోసం ఎప్పటికీ ఉంటుంది, మీకు ఏ కష్టం వచ్చినా అమ్మ నన్ను ఎవరు ఆపలేరు, నేను మీకు తోడుగానే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను అని చెప్పి ఆరు అంటుంది. ఆ తర్వాత ఆరు నలుగురు పిల్లలకి ముద్దులు పెడుతూ ఉంటుంది. హాయ్ పిల్లలు అని చెప్పి ఆరు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క మనోహరి కారులో వెళ్తూ ఉంటుంది కదా సౌరవ్ వాళ్ళతోని, ఏంటి సిటీ దాటితే నేను మళ్ళీ తప్పించుకోలేను, ఎలాగైనా వీళ్ళకి బురిడి కొట్టించి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఎలాగైనా కారులోంచి దిగాలి సిటీ దాటేలోపు అని చెప్పి, నాకు వాటర్ కావాలి అని చెప్పి మనోహరి అడుగుతుంది. ఇక వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఇస్తూ ఉంటే, లేదు నాకు కూల్ వాటర్ తాగడం అలవాటు, అదే అలవాటు ప్లీజ్ అని చెప్పి అనగానే, దుకాణంకి పాస్ గాడి రొక్కో అని సౌరవ్ అన్నంతో ఇక వాళ్ళు మనిషి కారులో నుంచి దిగి ఇక కూల్ వాటర్ తీసుకొస్తూ ఉంటాడనమాట. నన్ను బండిలో నుంచి కూడా దిగనివ్వట్లేదు అని చెప్పి మనోహరి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కూల్ వాటర్ బాటిల్ ఇస్తారు. ఇక వాటర్ తాగుతుంది. ఇక మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తారు. తర్వాత మనోహరి, ప్లీజ్ నాకు ఫేస్ వాష్ చేసుకోవాలని ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్పి అన్నంతో, సరే అని గాడి రొక్కో అని చెప్పి అంటాడనమాట సౌరవ్. ఇక కారు ఆపంగానే ఇక కారులో నుంచి దిగి ఇక కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక సౌరవ్ అలా వాళ్ళ బ్యాచ్ అక్కడ నించొని చూస్తూ ఉంటారు కొంచెం దూరంలో. ఇక ఎలా తప్పించుకోవాలి అని చెప్పి మనోహరి ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఇక మిగతా వాళ్ళు కార్లోకి వెళ్ళి కూర్చోగానే బయట అని చెప్పి సౌరవ్ అంటాడు. ఇక కార్లో కూర్చోకుండా తన చేతిలో ఉన్న కూల్ వాటర్ బాటిల్ ఇక సౌరవ్ మొహాన నీళ్లు కొట్టేసి అక్కడి నుంచి తప్పించుకుంటుంది మనం ఇప్పుడు అని చెప్పి వాళ్ళ మనుషులకి చెప్తూ ఉంటాడనమాట సౌరవ్. ఇక వాళ్ళ మనుషులు మనోహరి వెనకాల పరిగెడుతూ ఉంటే మనోహరి ఒక కార్ పక్కన ఇక దాక్కుంటుంది. ఇక వాళ్ళ మనుషులు పట్టుకోలేక, సారీ భయ్యా పట్టుకోలేకపోయాము అనగానే ఇక చాలా కోపంతో అరుస్తూ ఉంటాడనమాట సౌరవ్. అమ్మయ్య అని చెప్పి ఇక మనోహరి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే అమ్ము నిద్ర లెగుస్తుంది. కళ్ళు తెచ్చేసరికి ఇక ముగ్గురు ఎదురుగా ఉంటారు, అంజు అలాగే వాళ్ళిద్దరు తమ్ముళ్ళు. ఏంటి పొద్దున్నే ఇంటిదిగా భయపెట్టేశాను నన్ను అని చెప్పి అమ్ము అంటూ ఉంటే, ఏంటి మేము నిన్ను భయపెట్టామా, నేను నువ్వు చేసింది ఏమన్నా బాగుందా, ఎంత భయపెట్టావు మమ్మల్ని అనగానే, నేనేం చేశాను అని చెప్పి అమ్ము అంటుంది. ఏమీ గుర్తులేదా, నిన్ను తిడతారని చెప్పి ఇలా మాట మారుస్తున్నావా అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటే, కాదు నాకేం గుర్తు రావట్లేదు, నిన్న టిఫిన్ చేసా ఆ తర్వాత నాకేమీ గుర్తు రావట్లేదు, మళ్ళీ ఇప్పుడు నిద్ర లేచిన తర్వాత నాకేం గుర్తు రావట్లేదు అని చెప్పి అమ్ము అంటూ ఉంటే, గుర్తు రావట్లేదా, నిన్న నాన్నకి దెబ్బ తగిలితే ఎంత హడావుడి చేసావు, ఇక మనోహర ఆంటీని తిట్టావు, నాన్న మాట్లాడినావు, అప్పటి నుంచి ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇప్పుడు దాకా రాలేదు, నిన్న నైట్ ఏమో అమ్మలాగా మాకు కబుర్లు చెప్పి అన్నం కూడా పెట్టావు అని చెప్పి ఇక ముగ్గురు చెప్తూ ఉంటే,
"ఆ, నాకేం అర్థం రావట్లేదే, నాకేం గుర్తు కూడా రావట్లేదు" అని చెప్పి అమ్ము అంటూ ఉంటే, ఎందుకు గుర్తొస్తుంది, మాట మారుస్తున్నావు, నిన్ను తిడతారని" అని చెప్పి ముగ్గురు అంటూ ఉంటారు. మీరు చెప్పేది నాకేమి గుర్తు రావట్లేదు నిజంగా" అని చెప్పి అమ్ము అంటుంది. ఆ తర్వాత ఇక అంజు అంటుంది, "సరే ఇదంతా వదిలేను కానీ ఇవాళ ఫాదర్స్ డే" అనగానే, "అవునా, నాకు గుర్తులేదు" అని చెప్పి సారీ అని చెప్పి అమ్ము అంటుంది. సర్లే కానీ నేను ఒకటి ప్లాన్ చేశాను, కరెక్ట్గా అమలు చేద్దాము, ఫాదర్స్ డేని బాగా సెలబ్రేట్ చేద్దాము" అనగానే, "ఓకే డన్" అని చెప్పి నలుగురు అనుకుంటారు. పక్క చెట్టుకి ఆనుకొని ఆరు కళ్ళు మూసుకొని ఉంటుంది. ఇక పెద్దగా గాలి వాన వస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా ఉంది, కొంపతీసి గుప్తా గారు వచ్చారా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక గుప్తాని వెనక చూసుకోకుండా ఆరు ఇలా అంటుంది, అసలు ఆయన ఇప్పుడు టైంకి రావాలి, అసలు ఆయన పొట్ట బట్ట చూస్తే ఎంత కామెడీగా ఉంటుందో, పాపం పైనున్న ఆయన ఎలా ఈయన పోస్ట్లో ఇంత మంచి పోస్టులు పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక గురక ఉన్నట్టుగా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఆరుకి. ఇదేంటి పైలోకంలో ఉన్నప్పుడు చేగూడులు నవ్వినట్టు సౌండ్ వచ్చేది, అలా సౌండ్ వస్తుందేంటి అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. ఎక్కడ ఉన్నారో, ఎవరు బుర్ర తింటున్నారో, ఆయన పక్కన లేని ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉందో అని చెప్పి ఆరు వెనక్కి తిరిగి చూడంగానే వెనుకున్న గుప్తగాని చూసి చాలా షాక్ అయిపోతుంది. గుప్తగాని చూడంగానే అక్కడి నుంచి పరుగు తీస్తున్న ఆరుని, "ఆగుము, ఒకసారి రమ్ము" అని చెప్పి ఇక ఆరుని దగ్గరికి రమ్మంటాడు. "నువ్వు మనసులో అనుకున్న మాటలు అన్నీ కూడా నేను చౌరాల విన్నాను, బాగా ఆనందం వేసింది" అనగానే, "అయ్యో సారీ గుప్తా గారు, మీరు లేరనుకొని అలా మనసులో ఉన్న మాటలు చెప్పేశాను" అని చెప్పి ఆరు అంటుంది. ఆరు వెంటనే కవర్ చేసుకోవడానికి, "ఓ వినేశారా, మీరు వినాలనే జస్ట్ అలా ప్రాంక్ చేశా, ప్రాంక్ అంతే" అనగానే, ప్రాంక్" అని చెప్పి గుప్తా గారు అంటారు. ఆరు అంటుంది, "అదేంటి గుప్తా గారు, ఇక్కడ విన్న మాటలు ఇక్కడే మర్చిపోవాలి, అక్కడికి వెళ్ళి గుర్తుపెట్టుకోకూడదు" అని చెప్పి ఆరు అంటూ ఉంటే, "నువ్వు మాట్లాడిన మాటలు పైలోకంలో మా ప్రభు దగ్గర చెప్పి అక్కడ చెప్తాను నీ పని" అని చెప్పి గుప్తా గారు అంటూ ఉంటే, "అబ్బా అది వదిలేసేయండి గుప్తా గారు, అవును నిన్నంతా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారు" అని చెప్పి ఆరు అంటూ ఉంటే, "నిన్న 18 ఏళ్ళ ఒక పాప పాపం రహదారి అందు చనిపోయింది, ఆ పాపని పైలోకందు మా లోకాన్ని వదిలిపెట్టి ఒక్క రోజులో తిరిగి వచ్చి తిని" అని చెప్పి గుప్తా గారు చెప్తారు ఆరుకి. గారు అంటారు, "అసలు ఆ బాలిక ఎంత మంచిది తెలుసా, ఆ లోకానికి రమ్ము అని చెప్పి ఒక్క మాట చెప్పానో లేదో నాతో పాటు సైలెంట్గా వచ్చేసింది, నీవున్నావు ఈ రోజు రేపు ఈ రోజు రేపు అని చెప్పి సాగతిస్తున్నావు, నా బుర్ర తింటున్నావు" అని చెప్పి గుప్తా గారు అంటూ ఉంటే, అప్పుడు ఆరు అంటుంది, "ఆ పాపకి ఇంకా పెళ్ళై ఉండదు, పిల్లలు ఉండరు, నాకు పిల్లలు కదా, అందుకే నాకు అటాచ్మెంట్ ఎక్కువ" అని చెప్పి ఆరు అంటుంది. ఆరు అంటుంది, "ఆ పాప వాళ్ళ తల్లిని వెళ్ళి అడగండి, మాతృప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది" అనగానే, "మాతృప్రేమ గురించి నాకు బాగా తెలుసు, కొన్ని వదిలేస్తేనే శాంతి ఉంటుంది మనసుకి" అని చెప్పి గుప్తా గారు అంటూ ఉంటే, "నాకు అలాంటి శాంతి ఏమీ వద్దు, నా పిల్లలే నాకు కావాలి" అని చెప్పి ఆరు అంటుంది. ఈ లోపల కార్ సౌండ్ వస్తుంది. ఇక ఇంట్లోకి కారు వస్తూ ఉంటుంది. ఎవరా అని చెప్పి గుప్తా గారు ఆరు చూస్తూ ఉంటారు. ఇక కారులో నుంచి మనో దిగంగానే, "ఇదేంటి మళ్ళీ వచ్చింది" అనగానే, "ఎక్కడికైనా పంపించావా ఏంటి" అని చెప్పి గుప్తా గారు అనడంతో ఆరు సైలెంట్ అవుతుంది. ఇక కారులో దిగిన మనో ఇక గబగబా ఆరు దగ్గరికి వస్తుంది. "ఏంటి ఇక్కడ ఎవరితో మాట్లాడడానికి ఇటు వచ్చింది" అని చెప్పి ఆరు గుప్తా గారు చూస్తూ ఉంటారు. ఇక మనోహరి అంటుంది ఆరుతోని, "ఏ ఆరు, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు బాగా తెలుసు, పిల్లలంటే నీకు ఎంత ప్రాణమో నాకు బాగా తెలుసు" అంటుంది. "ఇన్ని రోజులు వెయిట్ చేసావు కదా, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయి" చిటికలు వేస్తూనే చెప్తుంది. "అమ్మును కూడా, నీ పెద్ద కూతురు కూడా నీతో పాటే పంపిస్తా, ఇద్దరు సరదాగా పైకి వెళ్దురు. అసలు నిన్న అమ్ము మాటలు వింటే అసలు నా గురించి తెలిసిన ఎవరిని కూడా, నా గతం గురించి తెలిసిన ఎవరిని కూడా వదిలిపెట్టను, ఇక అమ్మును కూడా నీ దగ్గరికి పంపిస్తాను, నిన్న అమ్ము మాటలు వింటే ఖచ్చితంగా నువ్వే మాట్లాడినావు" అని చెప్పి నాకు అనిపించింది అనగానే, ఇక ఆరు పక్కన ఉన్న గుప్తా గారికి చూస్తూ ఉంటున్నట్టు వైపు గుప్తా గారికి ఎక్కడ తెలిసిపోతుందా అని చెప్పి, పక్క మనోహరి, "చూస్తూ ఉండు, నీ అమ్ముని నీ దగ్గరికి పంపిస్తా, వెయిట్ చేయి" అని చెప్పి మనోహరి వార్నింగ్ ఇస్తుంది ఆరుకి.